నెక్స్ట్ మిగతా వార్తల్లో ఔటరు బంగారు బాతే వాహనాల రద్దీతో పెరుగుతున్న ఆదాయం ఏప్రిల్లో 60 కోట్లు, మేలో 62.7 కోట్లు. టోల్ ఛార్జీల పెంపుతో ఇంకా పెరిగే ఛాన్స్. గత ఏడాది అతి తక్కువకే 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చిన హెచ్ఎండిఏ. దీనిపై అప్పట్లో ఆంధ్రజ్యోతి కథనాలు, ఆంధ్రజ్యోతి కాదు అందరు రాశారు, మేము ఇంకా ఎక్కువ మాట్లాడినాం. అసలు యాక్చువల్గా ఇది గవర్నమెంట్లోకి మేము రాగానే రేవంత్ రెడ్డి చెప్పింది ఈ ఔటర్ రింగ్ రోడ్డు లీజు రద్దు చేస్తామని అన్నాడు. మరి ఏది ఇంతవరకు రద్దు చేయకపోయా? ఒక్క ఏప్రిల్ నెలలో 60 కోట్లు వచ్చినాయట. మీరు యావరేజ్గా 60 కోట్లు వేయండి, ఇంకా ఛార్జీలు పెంచకుండానే ఒక్క నెలలో 60 కోట్లు వచ్చినాయంటే దగ్గర ఒక సంవత్సరానికి వచ్చే కోట్లు ఎంత అండి? 12/72 అంటే దగ్గర 720 కోట్ల 720 కోట్లు ప్రతి సంవత్సరానికి వస్తున్నాయి. 720 కోట్లు 12 నెలలు వేయండి. 720 కోట్లు ప్రతి సంవత్సరానికి వస్తున్నాయి. 30 ఏళ్ళకి వేయండి. అంటే ఎన్ని కోట్లు? దగ్గర వేల కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారం ఇది. 7,000 కోట్లకి తెగనమ్మేసాడు. అంటే దగ్గర మీకు 20,000 కోట్లకి పైన ఆదాయం వస్తుంది 30 ఏళ్ళకి లెక్కలు వేసుకుంటే మనం. అలాంటి ఔటర్ రింగ్ రోడ్డుని 7,000 కోట్లకి తెగనమ్మేసారు 30 ఏళ్ళకి. ఇప్పుడు ఇది ఛార్జీలు పెరగకపోతేనే, ఇంకా ఛార్జీలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటాయి. 5% ఎంతో పర్సంటేజ్ పెరుగుతూనే ఉంటాయి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఈ లీజు రద్దు చేస్తామన్నారు. ఆ లీజు రద్దు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలి కదా కనీసం. అసలు ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద విచారణ ఏది? ఔటర్ రింగ్ రోడ్ తెర వెనకాల జరిగిన ఫిట్ ప్రోకో ఏంది? దాని లెక్క తేల్చాలి కదా. చూడండి, ఔటర్ రింగ్ రోడ్ ఆదాయపరంగా బంగారు బాతు అన్నది స్పష్టమవుతోంది. ఔటర్ పైన రోజుకి పెరుగుతున్న వాహనాల రద్దీతో ఆదాయం భారీగా పెరుగుతోంది. ప్రతి నెల హెచ్ఎండి అధికారులు ఊహించని స్థాయిలో రాబడొస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డును లీజుకిచ్చే సందర్భంలో ఓ ప్రైవేటు ఏజెన్సీ మదింపు చేసిన ఆదాయ అంచనాలన్నీ తలకిందులవుతున్నాయి. అప్పుడు ఏడాదికి 2% నుంచి 3% వరకు ఆదాయం పెరుగుతుంది అని అంచనాలు వేయగా ప్రస్తుతం ఒక్కో నెలకే 4% పైగా పెరుగుతోంది. టోల్ ఛార్జీలు పెంచక ముందే ఆదాయం ఈ స్థాయిలో పెరుగుతుండడంతో ఛార్జీల పెంపుతో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఔటర్ ఆదాయం పైన అప్పట్లో ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనాలు అక్షర సత్యాలను నిరూపితమవుతున్నాయి. గత ఏడాది ఔటర్ రింగ్ రోడ్ను హెచ్ఎండిఏ గత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక ప్రైవేట్ సంస్థ కట్టబెట్టింది. ఒక ముంబైకి చెందిన ఒక సంస్థ, కేఆర్ఎంబిఐ ఏదో సంస్థ దాని పేరున్నది. దీంతో ఏటేటా భారీ ఆదాయాన్ని సమకూర్చే ఔటర్ను చాలా తక్కువ బిడ్కు 30 ఏళ్లకు లీజుకి ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ గతంలో వీళ్ళు వార్తలు రాసినాడు. ఇలా భజన ఇల్లదే. దీంతో పాటు ఔటర్ పైన ఏటా పెరిగే ఆదాయ ఖర్చులను అంచనా వేసి చూపిస్తూ రాష్ట్రానికి బంగారు బాతు లాంటి ఔటర్ను ప్రైవేట్ పరం చేయడాన్ని ఆనాడు అందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. టోల్ ఛార్జీల పెంపుతో సంబంధం లేకుండానే ఔటర్ను ప్రైవేట్ సంస్థకు అప్పగించిన సందర్భంలో ఆదాయాన్ని మదింపు చేసిన ఏజెన్సీ ఏటా 2% నుంచి 3%కి అటు ఇటుగా రాబడి పెరుగుతుందని అంచనా వేసింది. ముఖ్యంగా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారంగా ఏటా టోల్ ఛార్జీల్లో చోటు చేసుకునే 4 నుంచి 5% పెంపుదల మేరకే ఆదాయం పెరుగుతుందని ఆ ఏజెన్సీ తేల్చింది. సాధారణంగా ఏప్రిల్ నుంచి కొత్తగా అందుబాటులోకి వచ్చే టోల్ ఛార్జీలతో ఆ ఆర్థిక సంవత్సరానికి ఆదాయం పెరుగుతుందని హెచ్ఎండిఏ అధికారులు కూడా అంచనాలు వేశారు. కానీ ప్రస్తుతం టోల్ ఛార్జీలు పెంచకుండానే ప్రతి నెల ఆదాయం పెరుగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్లో 60 కోట్ల ఆదాయం వస్తే మే నెలలో 62 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే దాదాపు 2.5 కోట్లు పెరిగింది. ఒక్క నెలకే 4.2% పెరుగుదల నమోదైంది. ఈ పెరుగుదల గత ఏడాది నుంచి కొనసాగుతోంది. ఔటర్ పైన రోజుకి వాహనాల రద్దీ పెరుగుతుండడంతో ఆ మేరకు ఆదాయం పెరుగుతోంది. అంటే మరి ఇప్పుడు హైదరాబాద్కి ఒక బంగారు బాతు లాంటి ఔటర్ రింగ్ రోడ్డుని తెగనమ్మితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? వాడు దొంగ, వాడు అమ్మిండు, వాడి మీద విచారణ ఏది? అండ్ దాన్ని రద్దు చేయాలన్న కనీసమైన ఆలోచన, గతంలో మీరు ఇచ్చిన హామీ, దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు? సరే, మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాడు కోర్టుకు పోతాడు, ఇంకేమైనా గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కదా. జీవిత బీమా పాలసీలపైన లోన్లు ఇవ్వాల్సిందే. పెన్షన్ పాలసీల నుంచి పాక్షికంగా పెట్టుబడులు వెనక్కి ఐఆర్డీఐ సర్క్యులర్ జారీ చేసిందట. చలో నెక్స్ట్